అమరావతి రాచమార్గమైన సీడాక్సిస్ రోడ్డు ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈ నెల 13వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఈ రోడ్డును ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఈ రోడ్డుకు కనెక్ట్ అవుతున్న రెండు స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం ఇప్పటికే కంప్లీట్ అవుతుంది జరిగింది. అయితే ఈ సీడాక్సిస్ రోడ్లో కీలకమైన సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కు సంబంధించి రోడ్డు నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఏ పరిస్థితుల్లో వచ్చింది, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రస్తుతం ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం వెనకాల కనబడుతుంది సీడాక్సిస్ రోడ్లోని కీలకమైంది రాచమార్గానికి ముఖద్వారమైన బక్యాన్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పటికే పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం బ్యూటిఫికేషన్ పనులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పనులు జెట్ స్పీడ్లో కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి నెల 13వ తారీఖున ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికే వచ్చి సీడాక్సిస్ రోడ్ ప్రారంభించిన తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ రైతులతోని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి సిఆర్డి ఆధ్వర్యంలోని భారీ ఎత్తున ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇంకా దాంతోపాటు ఈ స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ అవుతున్న మేజర్ బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన ఎక్స్పెన్షన్ జాయింట్లకు సంబంధించిన ఎరెక్షన్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తుంది. ప్రస్తుతం ఆ మేజర్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా పెయింటింగ్లు వేస్తూ ఉన్నారు. అయితే ఈ రెండు స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ అవుతున్న అప్రోచ్ రోడ్డుకి సంబంధించి నిర్మాణంలో భాగంగా ఇప్పుడు డీబీఎం లేయర్కి సంబంధించి కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజుకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు ఈ డీబీఎం వర్క్స్ను కూడా చేస్తున్నారు. దాదాపు 370 మీటర్ల పొడవుతో ఉండే అప్రోచ్ రోడ్డు ఏదైతే ఉందో ఎస్కర్వ్తోని ఆ స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియోలో నేను ఈ ఎస్కర్వ్తోని కనెక్ట్ అవుతున్న ఈ అప్రోచ్ రోడ్డు ఎందుకు ఆ విధంగా మలుపులు తిప్పారు, ఇంకా దాంతోపాటు ప్రధానంగా సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి పెండింగ్ వర్క్స్ ఎంతవరకు ఉన్నాయి, దాంతోపాటు పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సీడాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అయితే ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్కి వెళ్లే ముందు ప్రస్తుతం సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణ పనులు ఎంతవరకు ఉన్నాయి, ఇంకా దాంతోపాటు రెండు స్టీల్ బ్రిడ్జ్కు కనెక్ట్ అవుతున్న అప్రోచ్ రోడ్డుకి సంబంధించి కూడా ఎస్ ఆకారంలో ఎందుకు కనెక్ట్ చేశారు, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఎన్సీసీ నిర్మాణ సంస్థ నుంచి జిఎం వెంకటేశ్వర గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ పెండింగ్లోని మొత్తం సీడాక్సిస్ రోడ్డు వెంబడి రెండు స్టీల్ బ్రిడ్జ్లు కావచ్చు, రోడ్డు వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి? అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఎవ్రీథింగ్ విల్ బై కంప్లీటెడ్ బై టుమారో ఈవినింగ్. సార్, మేజర్గా మొత్తం ఈ రోడ్డు వెంబడి రెండు స్టీల్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతున్న ఎస్ ఆకారంలో అప్రోచ్ రోడ్డు ఉంది. ఆ అప్రోచ్ రోడ్డు ఎందుకు ఆ విధంగా కరుసు తిరిగింది అనేది మాత్రం కొన్ని డౌట్స్ ఉన్నాయి అందరికీ. ఎందుకు తిరిగింది, కారణాలు ఏంటి? ఇప్పుడు ఎందుకంటే ఈ రోడ్డు బ్రిడ్జ్ ఇట్లా వస్తే కొంత స్ట్రైట్ పోర్షన్ తీసుకెళ్ళాలి. ఇది వెళ్ళలేము మనం, ఎందుకంటే రివర్ ఇటు సబ్స్టేషన్ ఉంది, ఇంకా పైన ల్యాండ్ ఎక్విజిషన్ కొంచెం ఇష్యూలు ఉంది. దానివల్ల మన రోడ్డు ఇట్లా తిప్పాం. ఇది ఓన్లీ టెంపరీ రోడ్డు. మేజర్ బ్రిడ్జ్ అంతా మంది అటు వెళ్తుంది కనెక్టివిటీ. ఆ ఉండవల్లి ఆర్చ్ మీద నుంచి వెళ్ళి అటు వెళ్ళి మండపాల హాస్పిటల్ కనెక్ట్ అయ్యింది. అది అవ్వటానికి టైం పట్టింది. కాబట్టి ఈ పబ్లిక్ ఫెసిలిటీ కోసం ఇమీడియట్గా పబ్లిక్ రిలీఫ్, అందరూ కరకట్ట మీద ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని రిలీఫ్ కోసం ఇది టెంపరీ కనెక్షన్ ఇట్లా చేసింది. అంటే ఇంత కర్వ్స్తోని రోడ్డు వేస్తున్న నేపథ్యంలోని రేపు వాహనాలు తిరిగే సమయంలోని ఎలాంటి జాగ్రత్తలు ఇస్తాం? ఎందుకంటే కర్వ్స్లో ఏదైనా వాళ్ళకి సైన్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం, అన్నీ పెడతాం. కర్వ్ మీద పెయింటింగ్ చేస్తాం, గైడ్ చేస్తాం, ఎట్లా వెళ్ళాలి, రోడ్ మార్కింగ్లో గైడ్ చేస్తాం, రోడ్ స్టడ్స్ పెడతాం, రోడ్ సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటాం. ఇవి మళ్ళీ గైడ్ చేస్తాం ఎట్లా వెళ్ళాలి. ఇంకోటి అప్రోచ్ రోడ్ అనేది మొత్తం 2 లైన్లు ఉంటాయా, ఎలా ఉంటుంది సార్ ఈ రోడ్డు మొత్తం?
రెండు బ్రిడ్జిలు కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్డు ఓన్లీ 1 లైన్ ఉంటుందా 2 లైన్స్ ఉంటుందా? ఇక్కడ దాకా అంతా 2 లైన్స్ ఉంటాయి ఆ జంక్షన్ దాకా. ఓకే, జంక్షన్ నుంచి ఆ రోడ్ ఎట్ వెళ్తుంది. ఒక సింగిల్ ఆ రోడ్డు ఎర్లియర్ పాత రోడ్డు ఉంది కదా, ఓకే. పాత రోడ్డు అట్లానే ఉంటుంది. ఓకే, దీని నుంచి అక్కడ చిన్న ఐలాండ్ లాగా వచ్చి అక్కడ కనెక్ట్ అయిపోయింది. ఓకే. పాత రోడ్డు అట్లా వెళ్తుంది. అట్లా నెక్స్ట్ సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ఇంకా రోడ్డు పనులు ఎంత ఉన్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? రోడ్డు పనులు ఓన్లీ ఒక లైన్ తయారు చేస్తాం మనం. ఓకే, మిగతా రోడ్లు అది బీఆర్టీ వరకు ఎంతవరకు ఉంది ప్రజెంట్? రేపు రేపు ఈవినింగ్ అయిపోయింది మొత్తం. ఒక్క రోజులోని 13వ తారీఖు లాంచింగ్ కూడా జరగబోతుంది సీడాక్సిస్ రోడ్డు. అయితే దాదాపు చాలా స్పాన్ తక్కువ రోజుల్లోనే ఎన్సీసీ నిర్మాణ సంస్థ 2 స్టీల్ బ్రిడ్జ్లను కంప్లీట్ చేయడం, దీన్ని కనెక్ట్ అవుతున్న రోడ్డును కూడా కంప్లీట్ చేస్తుంది. ఏ విధంగా వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకొని వర్క్ చేశారనేది కూడా మనం తెలుసుకుందాము. చెప్పండి, చాలా షార్ట్ పీరియడ్ చెప్పాలంటే దాదాపు 290 మీటర్ల బ్రిడ్జికి మీరు ప్రారంభించే సమయంలో, ప్రభుత్వం టార్గెట్ చేసే సమయంలోనే కాంక్రీట్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు కాంక్రీట్ కంప్లీట్ చేసి రోడ్డు నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. అంటే ఎంత వరకు గ్రౌండ్ లెవెల్లో పనిచేశారంటే ఏం చెప్తారు? నేను చాలా కనీసం 300 to 300 పర్సన్స్ డైలీ డే అండ్ నైట్ వర్క్ చేశారు. చేయాలంటే చేయాల్సిందే. దట్ ఈజ్ ఎన్సీసీ. ఇది 2 స్టీల్ బ్రిడ్జ్కి ఏదైతే ఉందో కర్వ్ వస్తుందో అప్రోచ్ రోడ్డుకి సంబంధించి ఏదైతే ఎన్సీసీ నిర్మాణ సంస్థ నుంచి ఇంజనీర్ చెప్తున్న ఇన్ఫర్మేషను. ఇప్పుడు నేను డ్రోన్ వీడియోలోని ప్రస్తుతం ఏదైతే ఉందో నా వెనకాల కనబడుతున్న బకింగ్హామ్ స్టీల్ బ్రిడ్జ్ నుంచి అప్రోచ్ రోడ్డు, దాంతోపాటు మరో స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ప్రస్తుతం సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు పెండింగ్లో ఉందో డీటెయిల్గా ఒకసారి చూద్దాం. సీడాక్సిస్ రోడ్డు ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈ నెల 13వ తారీఖున ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా సీడాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా బకింగ్హామ్ కెనాల్ దగ్గర నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నుంచి మేజర్ బ్రిడ్జ్ వరకు దాదాపు 20 రకాల మొక్కలతోని సుందరీకరణ పనులు చేస్తూ ఉన్నారు. ఘనంగా ఈ రోడ్డుకు సంబంధించి ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా విజువల్స్ లో కనబడుతున్నాయి. అయితే ఈ రోజు ఆగస్టు 11వ తారీఖు ఈ రోజుకు సంబంధించి సీడాక్సిస్ రోడ్ నిర్మాణంలో ఎలాంటి పురోగతి ఉంది కూడా మీకు వివరించబోతున్నాను. కీలకమైన నిర్మాణం ఈ రోజు రోడ్డుకు సంబంధించి చేపట్టడం జరిగింది. సీడాక్సిస్ రోడ్ లోని 2 స్టీల్ బ్రిడ్జ్లు ఉంటాయి. ఆ 2 స్టీల్ బ్రిడ్జ్ను కనెక్ట్ చేసే అప్రోచ్ రోడ్డుకి సంబంధించి తారు నిర్మాణ ప్రక్రియను ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మొత్తం ఈ అప్రోచ్ రోడ్డు 270 మీటర్ల పొడవుతో ఉంటుంది. బకింగ్హామ్ కెనాల్ దగ్గర మొదటి స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రారంభంలోని 2 వరుసల్లో ఉండే రోడ్డు కర్వ్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ సింగిల్ రోడ్డుగా మేజర్ స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి తారు నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ అప్రోచ్ రోడ్డుకి సంబంధించి మెలికలు తిరగటంపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ తో పాటు ఈ అప్రోచ్ రోడ్ అనేది టెంపరరీ రోడ్ వే టు సీడాక్సిస్ రోడ్డుకి. ఎందుకంటే కొండవీటి వాగు మీద నిర్మించిన మేజర్ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3 ప్రారంభమవుతుంది. మొత్తం ఫేజ్ 3 అనేది 3.50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మేజర్ బ్రిడ్జ్ నుంచి ప్రారంభమయ్యే ఫేజ్ 3 ఎలివేటెడ్ కారిడార్ తోని ఉండవల్లి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో డాన్ క్రాస్ చేసుకొని విజయకీలాద్రి కొండ పక్కన నుంచి ఎలివేటెడ్ కారిడార్ తోని మణిపాల్ దగ్గర కృష్ణా వారధి దగ్గరలోని నేషనల్ హైవే 16 కి కనెక్ట్ చేస్తారు. అయితే ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించిన పనులు కొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి నిర్మాణానికి సంబంధించి. దానికంటే ముందుగానే కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది, వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలోని దానికి ప్రత్యాయ మార్గంగా ప్రస్తుతం ఈ బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ ను నిర్మించి ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ మార్గాన ఈ అప్రోచ్ రోడ్ నుంచి మేజర్ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా సీడాక్సిస్ రోడ్ లోపలికి వెళ్లేందుకు ప్రస్తుతం ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది. అందుకే మనకి ఈ అప్రోచ్ రోడ్డుకు సంబంధించి నిర్మాణం
ఎస్ ఆకారంలో కరువు తిరగటం జరిగింది. అయితే ఈ రోడ్డుకు సంబంధించి మలుపులు తిరుగుతున్న నేపథ్యంలోని ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, వాహనాలదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ రోడ్డుకి సంబంధించి ఇప్పటికే డివైడర్లకు సంబంధించి దీనికి కర్బ్ అంటాము, ఆ డివైడర్లకు సంబంధించి కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇంతకు ముందే దీన్ని అప్రోచ్ రోడ్డుకి సంబంధించిన నిర్మాణంపై మనకి ఎన్సీసీ నుంచి ఇంజనీర్ స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక 2 స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా నిర్మాణం దాదాపు కంప్లీట్ అవడం జరిగింది. మొదటి స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బక్యాన్ కెనాల్ మీద నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి సంబంధించి పెయింట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అవడం జరిగింది. లోపల భాగంలోని వైట్ అండ్ బ్లాక్ కలర్ తోని పెయింట్లు పూర్తవటం జరిగింది. ఇంకా దాంతోపాటు ఈ బ్రిడ్జికి ఇరువైపులా ముఖద్వారం ఏదైతే ఉందో సీడాక్సిస్ రోడ్డుకు ముఖద్వారంగా ఈ బ్రిడ్జి ఉన్న నేపథ్యంలోని ముఖ్యమంత్రి కూడా ఈ నెల 13వ తారీఖు ఇదే ప్రదేశంకి వచ్చి సీడాక్సిస్ రోడ్డు ప్రారంభించబోతున్నారు. అందుకే ముఖద్వారం దగ్గర భారీ ఎత్తున మొక్కల నాటుతూ ఉన్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దాదాపు 26 రకాల మొక్కలను ఈ ప్రాంతంలోని నాటుతూ ఉన్నారు, ఏర్పాటు చేస్తున్నారు. గ్రీనరీ భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. పూర్తి స్థాయిలోని బ్రిడ్జ్ దగ్గర బ్యూటిఫికేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మేజర్ బ్రిడ్జు, ఆ మేజర్ బ్రిడ్జికి సంబంధించి నిన్న నేను ఇచ్చిన అప్డేట్లోని ఎక్స్పెన్షన్ జాయింట్లకు సంబంధించి ఎరెక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈరోజు ఎక్స్పెన్షన్ జాయింట్కి సంబంధించి కూడా అన్ని ఎరెక్షన్ కంప్లీట్ చేసుకొని ఈ బ్రిడ్జికి సంబంధించి ప్రస్తుతం పెయింటింగ్ వర్క్స్ ప్రారంభించారు. ఈ పెయింటింగ్ మొత్తం కూడా రేపటితో కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత కీలకమైనది ఈ సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2కి సంబంధించి పెండింగ్లోని 600 మీటర్ల వరకే తారు వేసే నిర్మాణం పెండింగ్లో ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే మనకి ఈ మేజర్ బ్రిడ్జ్ ఎండింగ్ దగ్గర నుంచి మనం చూసుకోవచ్చు, దాదాపు 600 మీటర్ల వరకు కూడా తారు వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి దీనికి సంబంధించి కూడా నిర్మాణాన్ని కంప్లీట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇది కూడా కంప్లీట్ అవుతే సీడాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించి నిర్మాణ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఈ ఫేజ్ 2కి సంబంధించి నిర్మాణం ఒకసారి మీకు నేను చూపిస్తాను. వెంకటపాలెం నుంచి ప్రారంభమయ్యే సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 2 3.92 కిలోమీటర్లు ఉంటుంది. గతంలోనే వెంకటపాలెం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు బీఆర్టీ కంప్లీట్ చేసుకొని దాన్ని కరకట్టకు కనెక్ట్ చేశారు. అయితే ఆ తర్వాత భూములకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత జూలై 20వ తారీఖు నుంచి మిగతా పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణం ప్రారంభించడం జరిగింది. దాదాపు 2.42 కిలోమీటర్లకు సంబంధించి పెండింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పెట్టిన టార్గెట్ కు అనుగుణంగా డే అండ్ నైట్ తేడా లేకుండా దీనికి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం బీఆర్టీ రోడ్డు 1 కంప్లీట్ చేస్తున్నారు. ఇది 11 మీటర్ల వెడల్పుతో ఉంటుంది బీఆర్టీ రోడ్డు. సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం క్రాస్ చేసుకొని దాదాపు 200 మీటర్ల దూరం వరకు ప్రస్తుతం డీబీఎం ఏదైతే ఉందో తారు నిర్మాణ ప్రక్రియ బీఆర్టీ రోడ్డుకు కంప్లీట్ అవడం జరిగింది. ఆ తర్వాత ఒక 300 మీటర్ల వరకు గతంలో వేసిన రోడ్డు చూసుకోవచ్చు. ఆ రోడ్డు దగ్గర ఇప్పటికే కొంత భాగం లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్, దాంతోపాటు బీఆర్టీ కంప్లీట్ చేసిన నేపథ్యంలోని ఆ మధ్యలో ఉన్న ప్లేస్లోని ప్రస్తుతం ప్లాంటేషన్ ప్రక్రియ కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 100 మీటర్ల వరకు డీబీఎం కంప్లీట్ అవడం జరిగింది. నెక్స్ట్ మనకు కనబడుతుంది పెండింగ్ లో ఉన్న 600 మీటర్లకు సంబంధించి డీబీఎం తారు నిర్మాణ ప్రక్రియ, అవన్నీ కూడా కంప్లీట్ చేసేందుకు ప్రస్తుతం అన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి ఎట్టి పరిస్థితిలోని దీని మీద తారు వేసేందుకు కూడా నిర్మాణ సంస్థ అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ నెల 13వ తారీఖున ముఖ్యమంత్రి సీడాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా రూట్ మ్యాప్ ఎలా ఉండిద్దో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యమంత్రి వెహికల్ బక్యాన్ కెనాల్ ఏదైతే ఉందో దాని ముఖద్వారమైన మెడ్రాస్ ఓల్డ్ బైపాస్ ఏదైతే ఉందో మంగళగిరి వెళ్లే మార్గం దగ్గర ముఖ్యమంత్రి కాన్వే వస్తుంది. అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి సీడాక్సిస్ రోడ్డు ప్రారంభిస్తారు, శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత మనకు కనబడుతున్న మొదటి స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ముఖ్యమంత్రి కాన్వే వెళ్తుంది. ఆ తర్వాత ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన ఎండింగ్ లోని ఎడమ వైపు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ప్రదేశంలోనే ముఖ్యమంత్రి అమరావతి రైతులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు కూడా అందినట్లుగా మనకి తెలుస్తుంది సమాచారం. వాళ్ళతో కాసేపు ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత సీఎం ఈ అప్రోచ్ రోడ్డు మీదుగా మేజర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి కాసేపు ఆ స్టీల్ బ్రిడ్జ్ పై నుంచి నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత నేరుగా సీడాక్సిస్ రోడ్డు వెంబడి ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రవేశించి ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు చేరుకుని అక్కడ నిర్మాణ పనులను పరిశీలించి ఎమ్మెల్యే క్వార్టర్స్ కి సంబంధించిన 9 టవర్స్ ను జీఐడీకి అప్పచెపుతారు. ఇది 13వ తారీఖు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి టూర్ కి సంబంధించిన షెడ్యూల్.